అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. Ready, here we go. 3, 2, 1. Song launch. మట్టికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని వివరిస్తూ, చేను తల్లి ఒడి నుండి శిశువు దూరం అవుతోంది, చేలల్లో మట్టి నొసటి సింధూరం అవుతోంది, చెట్టుతో మట్టితో చుట్టుకుంది అనుబంధం, మనసు మరువగలదా ఈ మట్టి సుగంధం అంటూ సాగేటువంటి ఒక పాట. ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా రైతు తప్పనిసరిగా ఉంటారు. మన తండ్రి గారు కానీ, మన తాతగారు కానీ, వాళ్ళ తాతగారు కానీ రైతుని మినహాయిస్తే మన జీవితాలు ఉండవు. అందుకే వేదాల్లో కూడా భూసూక్తం, పృథ్వీ సూక్తం అనేటువంటి శ్లోకాల్లో కూడా మరి మట్టి గురించి వర్ణించారు. అలాగే మనకు సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగుళం అనేటువంటి మరి పురుష సూక్త శ్లోకంలో కూడా దశాంగుళం అన్నటువంటి పదంలో అంతర్లీనంగా వ్యవసాయం గురించి వివరించారు. మరి ఇటువంటి చిత్రంలో ప్రజా హృదయ స్పందనలను సెల్యులాయిడ్ మీద అద్భుతంగా ఆవిష్కరించినటువంటి మా దర్శకులు, ఆయన దర్శకులు కాదు నాకు దార్శనికులు అనిపించారు భాను గారికి. అలాగే ఈ స్వరాన్ని వినిపించడానికి ఒక కంఠం కావాలి. ఆ పాత్రను మా దర్శకులు కంఠనేని గారు, మా నిర్మాత గారు మరి ఆ కంఠనేని గారు పోషించారు. మరి ఈ సినిమాలో అద్భుతంగా నటించినటువంటి వినోద్ కుమార్ గారిని చెప్పాలంటే వారి పేరులో వినోద్ ఉంది, కానీ ఈ సినిమాలో వారు వినోదాన్ని కాదండి, విచక్షణను, విజ్ఞానాన్ని, వివేకాన్ని వారు అభినయించారు. అలాగే మరి వాణి విశ్వనాథ్ గారు ఈ సినిమాలో సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించేటువంటి కళా తపస్వి విశ్వనాథ్ గారి వాణి విశ్వనాథ్ గారు ఇందులో వినిపించారు. మరి ఇటువంటి చిత్రాన్ని మరి ప్రజా హృదయ స్పందనలే ఇందులో. ప్రతి రైతు కూడా, ప్రతి వ్యక్తి కూడా, ప్రతి మనిషి కూడా తనను తాను దర్పణంలో, అద్దంలో చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అటువంటి చిత్రాన్ని అద్భుతంగా అందించినటువంటి మరి పెద్దలందరూ కూడా మరోసారి నమస్కరిస్తూ, ఇందులో నేను భాగస్వామిని అయినందుకు మీ అందరి ఆశీస్సులు కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్తే. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ప్రెస్ మీడియాకి అందరికి వచ్చినందుకు. ఎస్పెషలీ సాంగ్ లాంచ్ ఫీమేల్ రైతులు విమెన్స్ తోటి నాకు లాంచ్ చేయించినందుకు ఐఎమ్ జెన్యూన్లీ సూపర్ హ్యాపీ. అండ్ రాజధాని ఫైల్స్ అనే మూవీ ఈ February 15th లాంచ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఐఎమ్ సో సారీ, ఐఎమ్ సూపర్ నర్వస్. సో అందరూ వెళ్ళి థియేటర్కి చూడండి. ఏరువాక అనే సాంగ్ ఫస్ట్ నన్ను చేయమని చెప్పినప్పుడు నాకు చాలా భయం వేసింది, బికాజ్ ఇట్స్ అ లెజెండరీ సాంగ్, అందరికీ తెలుసు. నేను డైరెక్టర్ గారికి చెప్పాను నా వల్ల కాదది, నేను చేయలేను అని. బట్ నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. ఇఫ్ యూ కెన్ సీ, సో పర్టికులర్గా మేకప్ కానీ కాస్ట్యూమ్ కానీ అంతా రియల్గా ఒక ఫార్మర్ డోర్ నెక్స్ట్ డోర్ చేయాలన్నట్టు నీట్గా అంతా చేశారు. సో అండ్ ఆల్సో ఫినామినల్ యాక్టర్ అఖిల్, అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ టు షేర్ స్క్రీన్ విత్ యూ. హీస్ ఫినామినల్ యాక్టర్ and soft spoken, very naive. I am super look forward to your whole thing. I don't know what to say, but yeah, thank you so much Andy andarki. Banu gariki thank you so much, and producer gariki thank you so much. Actually, I don't to speak Telugu. This is my first film, debut film. I'm so happy and glad to be a part of this film. Thank you Bonu sir and Ravi sir for casting me in this project. And please, coming 15th film going to release in theater. Please come and visit and support us. Thank you. ఏమిటి తెలుగు రాకుండానే అంత భారీ డైలాగులు, అంత ఎమోషనల్ I డైలాగులు can speak చెప్పేశారు. dialogues and all, but this first film, no, next film from. బట్ ఆన్ స్క్రీన్ మాకు అసలు అనిపించలేదు. చక్కగా చేశారు. వండర్ఫుల్. థ్యాంక్ యూ. Thank you. ఈ సినిమా తీయాలని ఫస్ట్ రవిశంకర్ గారు నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడ్డాను. అంటే ఇలాంటి సినిమా చేయగలమా లేదా అనిపించింది. ఆయన కొన్ని ఐడియాస్ చెప్పారు కథలో, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా మార్పులు చేస్తే చాలా బాగుంటుంది. మీడియా అందరికీ నమస్తే. ఫస్ట్ ఆయన పిలిచి చెప్పారు. నాకు చెప్పినప్పుడు నేను చేయగలనా లేదా అనుకున్నాను, బట్ చాలా ప్రోత్సహించి కథను అద్భుతంగా రెడీ చేయించి, అలాగే డైలాగ్స్ అనిల్ గారు ఆయన చాలా హెల్ప్ చేశారు. అలాగే సూర్యప్రకాష్ గారు స్క్రీన్ ప్లే రైటర్, ఆయన ఒక ఆయన. తర్వాత శ్రీకర్, నా ఫ్రెండ్స్ అందరూ కొంచెం సపోర్ట్ చేశారు. మేము బ్యూటిఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసాము, సినిమా తీద్దామని అనుకున్నాం. నేను చాలా క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే నా సినిమా గురించి కొంతమందికి తెలియాలి కాబట్టి నేను చెప్తున్నా. ఫస్ట్ హీరో ఎవరు అనుకుని ట్రై చేసాం. ఫస్ట్ మెయిన్ క్యారెక్టర్స్ వాణి ఇస్తున్నారు కదా, వినోద్
ఏదైతే మనం చూసామో ఆ క్యారెక్టర్స్ చేద్దామని ట్రై చేసి ఓ సూపర్ హీరో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న ఒక వ్యక్తిని నేను సంప్రదించాను. సంప్రదిస్తే ఆయన ఏమన్నారంటే, రైతులకు నేను లీడర్గా ఉందాం అనుకుంటున్నాను, ఆ మహిళలు చేసే ఉద్యమం కన్నీళ్ళు వస్తున్నాయి నాకు, ఖచ్చితంగా ఈ సినిమాకి నేను చేయడమే కాకుండా ఆ మహిళలందరికీ నేను ఒక లీడర్లా నిలబడాలనుకుంటున్నాను అని చెప్పాడు ఆయన ఆర్టిస్ట్. చెప్పిన తర్వాత కథ చెప్పడానికి రమ్మన్నారు. నేను ప్రొడ్యూసర్ని తీసుకుని కథ చెప్పడానికి వెళ్ళాను. కథ స్టార్ట్ చేసిన 5th మినిట్లో ఆయన డోర్ లాక్ చేశారు. డోర్ లాక్ చేసి వెనక బయట మా వైఫ్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమా నేను చేయడం వలన మ్యారేజ్కి ఎదిగిన కూతురు ఉంది, ఇప్పుడు నేను ఆ సినిమా చేశానంటే నా పిల్ల మ్యారేజ్ కూడా ఇబ్బంది అవుద్దామో అనిపిస్తుంది. ఇలాంటి కథలు, ఇలాంటి జనం గురించి, ఇలాంటి ఫార్మర్స్ గురించి ఇలా ఉంటుందని కథ నేను ఊహించలేకపోయాను, సో నేను ఈ సినిమా చేయట్లేదు అని చెప్పారు. చెప్పినప్పుడు అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాణేశ్వర్ గారి క్యారెక్టర్ ఏదైతే అనుకున్నామో కో ఆర్టిస్ట్ కూడా టాప్ ఆర్టిస్ట్ నా ప్రీవియస్ సినిమాలో కూడా చేశారు, ఆవిడ కూడా డ్రాప్ అయిపోయారు. సో ఓకే, వీళ్ళిద్దరూ డ్రాప్ అయిపోయారు. మన హీరో ఎవరు అని ట్రై చేస్తే అమరావతి రైతుల్లో కొంతమంది ఒక హీరోని సపోర్ట్ చేశారు. ఆ హీరో 3 months తిప్పాడు. తిప్పిన తర్వాత 3rd month కథ విన్నాడు. కథ విన్న తర్వాత ఏం చెప్పాడంటే, అసలు ఈ సినిమా నేను కాదు కదా, తెలుగులో ఏ హీరో చేయడు, ఎందుకంటే ఇది రైతుల గురించి తీస్తున్న సినిమా, ప్రజల గురించి తీస్తున్న సినిమా, ఇలాంటి సినిమాలు చేయాలంటే దానికి తగ్గట్టుగా ఉండాలి, అనేకమైన పరిస్థితులను ఎదుర్కోవాలి, ఆ పరిస్థితులను ఎదుర్కొనేంత ధైర్యం నాకు కాదు కదా, ఎవరికీ లేదు, కాబట్టి ఈ సినిమా నేను చెయ్యను అన్నాడు. అప్పుడు రవిశంకర్ గారికి చెప్పాను నేను, సార్ డ్రాప్ అయిపోదాం సార్, మనం ఈ సినిమా చేయలేము, ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఏ ఆర్టిస్టులు ముందుకు రావట్లేదు అని చెప్పాను. అప్పుడు ఆయన చెప్పారు, నేను ఒక రైతు బిడ్డని, ఓ రైతులు పడుతున్న కష్టాన్ని మనం తెరకెక్కించాలనుకున్నాం, నువ్వు ఇలా అధైర్యపడిపోయి ఎవరో చేయరంటే ఎలా, మనకి ఎవరు దొరికితే వాళ్ళే చేద్దాం అని చెప్పి వినోద్ కుమార్ గారిని సంప్రదించారు. వినోద్ కుమార్ గారు ఎంత గ్రేట్ అంటే, మన తెలుగులో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి ఇంతమంది తెలుగు ప్రజలకు నష్టం జరుగుతున్నా ఒక్కళ్ళు కూడా స్పందించకపోతే, ఎక్కడో తెలుగు ప్రేక్షకులు మన్ననలు పొందిన ఆయన తెలుగును మర్చిపోకుండా కన్నడలో ఉన్నా కూడా ఆయన వచ్చి ఈ తెలుగు సినిమాలో యాక్ట్ చేసి ఆ రైతుల గురించి నేను నిలబడతాను, రాజకీయాలు వేరు, జీవితాలు వేరు, రైతులు వేరు, జరుగుతున్న కథలు వేరు, మనం ఫ్యాక్ట్స్ తీస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి, నేను ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ చేస్తానని ఆయన ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ నేను ఆయనకి సాష్టాంగ నమస్కారం చేయట్లేదు, కానీ చేయాలి, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయన చేసినందుకు జీవితాంతం ఆయన కాళ్ళ దగ్గర ఉంటానని నేను చెప్తున్నాను మీకు. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వాణి విశ్వనాథ్ గారు. ఆవిడ ఒక మలయాళం హీరోయిన్, తెలుగులో ఎన్నో అద్భుతాలు సాధించిన హీరోయిన్. ఆవిడ ముందుకు వచ్చి రైతులు అంతలా కష్టపడుతుంటే ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి నాకేంటి ప్రాబ్లం అని చెప్పి ఆవిడ వచ్చి ఎంత అద్భుతమైన కోఆపరేషన్ అంటే వినోద్ కుమార్ గారు, వాణి విశ్వనాథ్ గారు, అసలు 600-700 రైతుల మధ్యలో మేము సినిమా తీసాం. ఆ రైతులంతా రియల్ ఫార్మర్స్, ఎవరైతే రాజధానికి భూములు ఇచ్చారో ఆ లేడీస్ అంతా వచ్చి యాక్ట్ చేసేవారు. వాళ్ళు మార్నింగ్ ఇంట్లో పని చేసుకోవాలి, మొత్తం పాడి ఉంటుంది, వాళ్ళకి పంటలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి, పిల్లల్ని కారియర్ పెట్టాలి, స్కూల్కి పంపించాలి, అవన్నీ పంపించి లొకేషన్కి వచ్చేవారు. వాళ్ళు వచ్చి లొకేషన్లో మళ్ళీ యాక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ వరకు యాక్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ మహిళలు, ఆ రైతులు చేసిన సపోర్ట్ వల్లనే ఈ స్క్రీన్ మీద సినిమా చాలా మంది ట్రైలర్ చూసి చాలా బాగా తీశారు, చాలా ఎమోషనల్ గా ఉంది, మేము బాగా తీయడానికి ట్రై చేస్తాం. ఆ ఎమోషన్ రావడానికి కారణం వాళ్ళు రియల్ ఫార్మర్స్, వాళ్ళ మొహాల్లో కనిపిస్తున్న ప్రతి ఎక్స్ప్రెషన్ రియల్. అక్కడ వాళ్ళు పడిన మానసిక సంఘర్షణని వాళ్ళ మొహాల్లో చూపించగలిగాం మనం, అందుకే ఆ ట్రైలర్ అంత గొప్పగా ఉంది. కాబట్టి ఆ రైతులందరికీ, నాకు సపోర్ట్ చేస్తున్న రైతు సహోదరులకి, రైతు నారీమండలి వీళ్ళందరికీ కూడా నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. కాబట్టి వినోద్ కుమార్ గారు వాణి విశ్వనాథ్ అయిపోయింది. హీరోకి వచ్చాను నేను. హీరోకి వస్తే ఎవరు హీరో దొరకట్లేదు. ఒక 8 members 9 members అప్రోచ్ అయ్యాను నేను, బట్ ఎవరికి ఫార్మర్స్ అంటే పడట్లేదు, స్టేట్ అంటే పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. వద్దండి బాబు, ఏదైనా కమర్షియల్ సినిమాలు చెప్పండి అంటున్నారు. ఆ టైంలో తమిళ నుంచి అబ్బాయిని సెలెక్ట్ చేశాను నేను. ఆ అబ్బాయికి తెలుగు రాదు. ఫస్ట్ లొకేషన్ లో వాణి విశ్వనాథ్ గారు గుర్తుండే ఉంటుంది, అమ్మ నేను ఊరి నుంచి వచ్చానని చెప్పడం కూడా రాలేదు అబ్బాయికి, తెలుగు రాలేదు, తెలుగు తెలియలేదు, భయపడ్డారు అందరూ యూనిట్ లో. ఎక్స్ట్రాడరీ అసెంబ్లీ సీన్లు ఉంటాయి, ఎక్స్ట్రాడరీ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, ప్రభుత్వాన్ని నిలదీసే డైలాగులు ఉంటాయి. ఇలాంటి డైలాగులు ఈ అబ్బాయితో ఎలా షూట్ చేస్తారని అడిగారు నన్ను లొకేషన్లో అందరూ. ఏం కాదు, కాలం సమాధానం చెప్పుద్ది అన్నట్టుగా కాలమే అబ్బాయికి నేర్పుద్ది అన్నాను. అలాగే నేర్చుకున్నాడు. ఎక్స్ట్రాడరీ పెర్ఫార్మెన్స్ చేశాడండి ఆ అబ్బాయి, బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్. ఆ ఫార్మర్స్ ఎమోషన్ అది అంతా అతను అద్భుతంగా క్యాచ్ చేశాడు. తర్వాత నెక్స్ట్ స్టెప్ అమృత. నేను ఏరువాక పాటలో చేయమన్నాను, వద్దండి బాబు ఇలాంటి పాటలు, ఇలాంటి సినిమాలు ఏమవుద్దో ఏంటో అని టెన్షన్ పడిపోయింది. కానీ నేను చాలా కన్విన్స్ చేసి అమ్మాయి బొట్టలు కూడా వేకేట్ చేసి వెళ్ళిపోయింది భయపడి. మళ్ళీ పిలిపించి మళ్ళీ ఆ పాటలో యాక్ట్ చేయించాను. అమ్మాయి బ్యూటిఫుల్ గా చేసింది. అలాగే హీరోయిన్ వీణా కూడా కొత్త అమ్మాయి రాలేదు హెల్త్ ప్రాబ్లం వల్ల. ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ గా చేసింది. డైలాగులు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమాలో. మేము ఇన్ని కష్టాలు పడి సినిమా తీసింది ఒక పార్టీ కోసం కాదు. ఒక ఫ్యాన్ గుర్తు అంటే వైఎస్ఆర్సీపీ అంటారు, ఒక ఇంటి గుర్తు అంటే, ఒక నాగల గుర్తు అంటే తెలుగుదేశం అంటారు, ఒక కారు గుర్తు అంటే కేసీఆర్ పార్టీ అంటారు, ఓ హస్తం గుర్తు అంటే మనం
కాంగ్రెస్ పార్టీ అంటాం, నాది జాతీయ జెండా లాంటి సినిమా. జాతీయ జెండా ఎవరిదని అడిగితే ఏం చెప్తాం? జాతీయ జెండా ఎవరిది అని అడిగితే మావాడిది అంటాం. దాని కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. భారతదేశంలో ప్రతి ఒక్కడికి ఆ జెండా మీద హక్కు ఉంటుంది. అలాగే నా సినిమా కూడా జాతీయ జెండా లాంటిది, అందరికీ ఉపయోగపడే సినిమా ఇది. రైతు అంటే ఎవరికి కాదు? రైతు అంటే భూమిని దున్నేవాడే కాదు, భూమిని పండించిన తినేవాడు కూడా రైతు బిడ్డలాంటి వాడే. ఆ ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. రవిశంకర్ గారి గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు, నేను ఎక్కువ మాట్లాడుతాను అనుకోవద్దు, ఎందుకంటే మేము పడిన కష్టం మీకు తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. చాలాసార్లు సీన్లు తీస్తున్నప్పుడు కొంతమంది రైతులకి అనివార్య కారణాల వలన ఎవరైనా ఊర్లో చనిపోయినా, ఆ ఊర్లో ఏదైనా పెద్ద ఫంక్షన్ ఉన్నా, అక్కడికి ఏదైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగినా, ఈ డిస్టర్బెన్స్ జరిగినా ఆ ఊర్లో విలేజెస్కి రావడం కుదిరేది కాదు. అలా అసెంబ్లీ సీన్ తీయాలంటే కనీసం ఒక 800 మెంబర్స్ ఫార్మర్స్ కావాలి మాకు. బట్ ఆ ఫార్మర్స్ వస్తే కానీ షూటింగ్ చేయలేం. అలా 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా వెయిట్ చేసి ఆ సీన్ అవ్వకపోయినా, అమౌంట్ ఖర్చు అయిపోయినా కూడా పర్వాలేదు, అనుకున్న ఎఫెక్ట్ రావాలని మళ్ళీ ఆ రైతులు 700 మంది సమీకరించే వరకు సుధాకర్ గారు, నరేంద్ర గారు ఇలా చాలా మంది బ్యూటిఫుల్ గా సపోర్ట్ చేశారు బాబు. వాళ్ళందరూ మళ్ళీ ఆ రైతులు, ఒరిజినల్ రైతులు వచ్చాక మాత్రమే మేము షూటింగ్ చేసేవాళ్ళం. అలా ఆయన ప్రొడక్షన్ విలువలు కూడా ఎంతో పెంచి, డబ్బు కాదు మనం ముందు రైతు పెట్టిన ఇంచు భూమి కూడా ఆయనకి లేదు. ఆయన సినిమా చేయడానికి కారణం కేవలం రైతుల మానసిక సంఘర్షణ ప్రజలకు తెలియాలని. ఈ రైతుకు సంబంధించిన సంఘర్షణలో ఏ క్యారెక్టర్లు ఎలా ప్రవర్తించినాయో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించడం జరిగిందండి. అందుకని ఈ సినిమాలో ప్రతి మణిశర్మ గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ కానీ, తర్వాత ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. తర్వాత ఈ ట్రైలర్ కట్ చేశాడు యాడ్ భాస్కర్, మీకు తెలుసు భాస్కర్ గారు పెద్ద సినిమాలన్నీ ట్రైలర్లు ఆయనే కట్ చేస్తారు. ఫస్ట్ మా ప్రేక్షకుడు ఆయనే. ఈ సినిమా రెడీ అయిన వెంటనే సినిమా తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను నేను. ఆయన సినిమా చూసి అన్నారు, ఏమన్నారంటే, ఒక సినిమా డైలాగులు తీస్తే 10-15 వస్తే సూపర్ హిట్ ట్రైలర్ కూడా, మీ సినిమా 45 డైలాగులు వచ్చినాయి, ఇలాంటి ట్రైలర్లు 10 కట్ చేయొచ్చు అని చెప్పారు అన్నాడు. ఆయన మొదటి భరోసా ఇచ్చాడు, ఆయన మంచి డైరెక్టర్ అవుతాడని నాకు నమ్మకం. సో ఆయన జడ్జిమెంట్ తీసుకుని నేను ముందుకు వెళ్ళిపోయాను. రవిశంకర్ గారు ప్రతి నిమిషంలోనూ ప్రోత్సహించి, మేము బయలుదేరితే అక్కడ షూటింగ్ ఆపేస్తే అమరావతిలోనే మేము షూట్ చేసాం సినిమా. ఎక్కడ ఒరిజినల్ రైతులు డొనేట్ చేస్తారో ఆ భూముల్లోనే తీస్తాను నేను సినిమా, వెళ్ళి ఆ ప్రాంతంలోనే సినిమా తీశాను. ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఆగిపోద్ది సినిమా, ఏంటి పరిస్థితి అని మా యూనిట్ అంతా భయపడిపోయి, మా అసిస్టెంట్స్ ఆల్సో, నా అసిస్టెంట్లు కూడా నాకు సపోర్ట్ చేయలేదు కొంతమంది. ఎందుకండి ముళ్ళకంప మీద మనం చేరేసుకోవడం లాంటిది సినిమా చేయడం ఎందుకు వద్దు అంటే, నేను రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పా, సార్ మనం చేయడం వల్ల అనేకమైన లాస్ అంటున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే షూటింగ్ ఆపేస్తారు, 25-30 lakhs లాస్ వస్తుంది, మనకి ఆలోచిద్దామండి అన్నాను నేను. లేదు అక్కడికి వెళ్ళాక కదా తెలిసేది పోయింది ఉంది అనేది. మనం రైతుల కోసం సినిమా చేయాల్సిందే, మన రాజధాని మీద సినిమా తీయాల్సిందే. ఆయన పట్టుబట్టి ఎంతో శ్రమపడి, ఒక్కళ్ళ సపోర్ట్ లేకపోయినా ఓన్లీ మాకు సపోర్ట్ చేసింది మహిళలు, రైతు ఫారం అక్కడ చేసిన రైతులు, మహిళా రైతులు, మన జెంట్స్ రైతులు, వీళ్ళే చేసింది మాకు సపోర్ట్. కానీ ఎవరి నుంచి ఆయనకి ఎటువంటి సపోర్ట్ రాకపోయినా ఒకే ఒక మగాడిగా ఆయన నిలబడి సినిమాను ముందుకు తీసుకొచ్చారు. ఇందులో యాక్ట్ చేసిన వాణి విశ్వనాథ్ గారికి, వినోద్ కుమార్ గారికి, అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్, ఈ సినిమాకి ఆయన బ్యూటిఫుల్ ఎడిటింగ్ చేస్తారు, ఈ సినిమాకి ప్రాణం పోసారు. ఆయనకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ చెప్తున్నాను. నా అసిస్టెంట్ లాస్ట్ వరకు ధైర్యంగా కొంతమంది నా వెనకాల నడిచిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చెప్పబోయేది ఏంటంటే, ఈ సినిమా పొలిటికల్ సినిమా కాదు. ప్రతి వెబ్సైట్ కానీ, ప్రతి యూట్యూబ్లో కానీ, ప్రతి చోట కానీ చాలా మంది దిస్ ఈజ్ పొలిటికల్ ఫిల్మ్ అని చెప్తున్నారు. నాది సినిమా పొలిటికల్ ఫిల్మ్ అని చెప్పే అంశం నేను ఏది సినిమాలో చూపించలేదు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక యథార్థ సంఘటన జరిగింది, రైతులు భూములు ఇచ్చారు, ఆ రైతుల యొక్క మానసిక సంఘర్షణ. మనం ఒక ఇంచు భూమి ఇవ్వడానికి కూడా ఆలోచించాం. వాళ్ళు కొన్ని వేల ఎకరాల భూములు ఇచ్చి వాళ్ళ జీవితం ప్రశ్నార్థకం అయిపోయి ఏం చేయాలో అర్థం కాక కన్నీటితో అక్కడ కూర్చున్న వాళ్ళని వాదార్చడానికి ఒక చెయ్యి కూడా వెళ్ళలేదు. అలాంటి వాళ్ళ కోసం సినిమా తీస్తే పొలిటికల్ సినిమాని ఎలా మాట్లాడతారు దీన్ని? దిస్ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ ఫిల్మ్, దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ఫిల్మ్. ప్రజల చిత్రం ఇది, ప్రజల సినిమా, జనం సినిమా ఇది. ఇంకొకసారి ఎవరైనా పొలిటికల్ ఫిల్మ్ అని రాస్తే వాళ్ళ వెనకాల ఉన్న తాత ముత్తాతలు వాళ్ళందరికీ వెళ్ళి మన ఫార్మర్స్ కాదా అనేది ఒకసారి ఆలోచించుకుని రాయండి ప్లీజ్, దయచేసి. ఇది ప్రజా ప్రయోజనం కోసం తీసిన సినిమా కాబట్టి మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరిన్ని పేర్లు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు నేను మిస్ అయ్యి ఉంటే క్షమించండి. సీజీ వెంకీ, సీజీ చాలా బాగా చేశాడు, ఆయన బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కొంతమంది వ్యక్తులు నా వెనకాల ఉండి నన్ను ముందుకు నడిపించారు. కెమెరామెన్ రమేష్, ఆయన చాలా న్యాచురల్ గా తీశాడు, లైట్స్ ఎక్కడ వాడలేదు మేము, ఇంటీరియర్స్ కూడా మేము లైట్స్ వాడలేదు, బయట పబ్లిక్ లో కూడా లైట్స్ వాడలేదు. పబ్లిక్ అలా రైతులు వచ్చి నిలబడితే మేము షాట్ పెట్టాలి, వాళ్ళు వెళ్ళిపోతే కెమెరా తీసేయాలి. సో ఇటువంటి సిచ్యువేషన్స్ లో మన లైట్స్ ని ఇలాంటి అన్నింటినీ విపరీతంగా వాడి ఆ సినిమాని తీయడం చాలా క్లిష్టమని కెమెరామెన్ గా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆయన బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశాడు. ఆ ఫోటోగ్రఫీ వల్లనే మనకి ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. ఇక మణిశర్మ గారి మ్యూజిక్ బ్యూటిఫుల్. డైలాగుల గురించి చెప్పాలంటే అనిల్, ఆయన తెలంగాణ అబ్బాయి బేసికల్ గా, అతను ఆంధ్ర గురించి అంత అద్భుతమైన డైలాగులు రాస్తారు. ఏంటో ఒకసారి ఆలోచించండి, ఆ సమస్య ఎంతవరకు ఉందో ఎంతవరకు తెలిసిందో. అతను బ్యూటిఫుల్ డైలాగులు అందించాడు.
నాకు బాగా నచ్చిన డైలాగ్ ఒకటి ఉంది. ఆడవాళ్ళు ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు, ఆయన రాశాడు ఒక డైలాగ్. ఏమనంటే, తెలుగింటి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్ల గడప బయట కూర్చోవాలి, ఊయాల్లో బిడ్డను జోకొట్టే ఆడది ఉద్యమంలోకి వచ్చి జై కడితే ప్రళయం కాక ఇంకేంటి అని చెప్పి ఒక డైలాగ్ రాశాడు. ఇలాంటి డైలాగ్స్ ఎన్నో, కొన్ని వందల డైలాగ్స్ ఉంటాయి ఈ సినిమాలో. బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉంటాయి. ఇది ప్రజల సినిమా, రైతుల సినిమా, మన సినిమా, మనందరి సినిమా. ఈ సినిమాని ఏ వర్గం సినిమాయో, ఏ ఒక్కరి సినిమాయో అనకుండా మనందరి సినిమా అని చెప్పి మీరు అందరూ ఖచ్చితంగా చూసి, ఫిబ్రవరి 15 రిలీజ్ అవుతుంది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని, మమ్మల్ని అందరినీ ఈ ప్రయత్నం చేస్తున్నందుకు నిర్మాతని మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ మీరు ఈ సినిమాని మరింత ముందుకు తీసుకెళ్తారని మీడియా సోదరులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భాను గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రెస్ వాళ్ళందరినీ చాలా ఇయర్స్ తర్వాత ఒకేసారి చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ పిక్చర్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఒక్క రీజన్ ఏమిటంటే రకరకాల జాబ్స్ కానీ లేకపోతే పనులు చేసే వర్కర్స్ చాలా ఉన్నారు. ఇప్పుడు ఇంజనీర్స్ ఉన్నారు, మనం దేవుళ్ళలాగా భావిస్తున్న డాక్టర్స్ ఉన్నారు, మనకి చదువులు నేర్పిస్తున్న టీచర్స్ ఉన్నారు. అలాగే ఇలా మనం బ్రతకాలి, ఇలా బ్రతకకూడదు అని సినిమా చేసి చూపిస్తున్న సినిమా వాళ్ళు ఉన్నారు. కానీ జాబ్లోనే లేకపోతే పనిలోనే, వర్కర్స్లోనే గొప్ప వర్క్ ఏమిటని అడిగితే నేను నిస్సంశయం చెప్తాను, అది రైతులు అండి. మనకి అన్నం ఇస్తున్న రైతులే. సో ఈ పిక్చర్లో నేను ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషం కన్నా, అదిష్టం కన్నా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా చాలా చాలా. సో నన్ను ఈ పిక్చర్కి పిలిచిన ప్రొడ్యూసర్ గారికి, భాను గారికి హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్స్. అందరికీ నమస్కార. స్పెషల్లీ మీడియాస్, మళ్ళీ మా డార్లింగ్ రైతులు అమరావతి నుంచి వచ్చారు ఈ ఫంక్షన్కి. డార్లింగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈ షూటింగ్లో ఎవరు ఎక్కడ వెళ్తే కూడా అటు తిరిగితే చాలు, సార్ బాగున్నారా మీరే, అలా అలా అందరూ ఎలా మమ్మల్ని అక్కడ చూసుకున్నారంటే ఒక 30-40 days అందరూ, అది కూడా సమ్మర్ హాలిడే, ఎండ, టూ మచ్ ఎండ, చాలా బాగా చూసుకున్నారు. అందుకే వాళ్ళకి ఒక డార్లింగ్ అని పిలిచాను నేను నా ప్రేమతో. అందరూ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నేను రాజధాని ఫైల్స్, దీని ముందు ఒక రాజధాని కోడి రమేష్ గారు డైరెక్షన్లు కూడా చేశాను, అందులో యమున గారు నాతో యాక్ట్ చేశారు. అలాగే ఇప్పుడు రాజధాని ఫైల్స్ కూడా నా భాగ్యకి వచ్చింది. ఇది ఒక పిక్చర్. ఇప్పుడు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు నేను కూడా భయపడ్డాను, ఇద్దరు హీరోస్ రిజెక్ట్ చేశారు, మీరు ఎలా చేశారని. నాకు ఆ స్టోరీ తెలుస్తుంటే నేను కూడా అప్పుడు ఆలోచన చేసేవాడేమో. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ రవిశంకర్ గారు, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో 90s నుంచి మేము ఇద్దరు ఫ్రెండ్స్. మార్నింగ్ వాకింగ్ కానీ అన్ని. ఈజ్ ఆల్ వెల్ విషర్ ఆల్సో, మై వెల్ విషర్ ఆల్సో. నాకు ఫోన్ చేసి ఫస్ట్ నన్ను అడగలేదు ఆయన పిక్చర్ చేయాలని, నీ అబ్బాయి ఏం చేస్తున్నాడు వినోద్, అబ్బాయి రెడీ అయ్యాడా అన్న. నేను లేదు, ఆడ ఇంకా షూటింగ్ రెడీ అవ్వలేదు అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ గ్యాప్లో 1 month గ్యాప్ తర్వాత, వినోద్ ఎక్కడ ఉన్నావు, నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తావు అని అడిగారు. నేను పలానా వస్తే నన్ను కలు అని. నాకు స్టోరీ చెప్పలేదు, ఏం లేదు, మనం ఈ పిక్చర్ చేస్తున్నాం అంటే, ఎస్ మన పిక్చర్ చేస్తున్నాం అని. నేను అలా భానుగారితో ఒక లైన్ ఇలాగే, దిస్ ఈజ్ నాట్ ఏ మూవీ ఆఫ్ పొలిటికల్ మూవీ, ఇది ఒక రైతుల బాధ, దానికి ఎలా సమాధానం చెప్పాలి. మనం ఒక మంచి ఇల్లు కడతాం మంచి ఆశతో, ఆ ఇల్లు అలాగే పగిలిపోయింది అనుకోండి, మనకి ఎంత బాధ అవుతుంది. అలాగే రైతులు కూడా వాళ్ళు ఇచ్చిన భూమి ఏమి ఉపయోగం లేకుండా పోయింది, దాంతో వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవ్వాలి, దానికి ఎలా పొలిటికల్ ఇన్వాల్వ్ అయింది, అదంతా ఈ స్టోరీలో. బట్ పొలిటికల్ అన్ని ఎవరిని డైరెక్టర్ గారు పర్టికులర్లీ చూపించలేదు. నా క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ క్యారెక్టర్, పక్కా రైతు క్యారెక్టర్ ఇట్ ఈస్. నేను రైతుల ప్రాబ్లం ఎలా చేయాలి, ఎలా సాల్వ్ అవుతుందో, ఎలా మూమెంట్స్ వస్తుందో, దానికి సాల్వేషన్ ఏంటి. బట్ ఫ్యూచర్లో రైతులు అంటే డెఫినెట్గా ఒక ఇండియాలోనే అన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాణి గారు చెప్పినట్టు. బట్ బెస్ట్ ఉద్యోగం రైతుల ఉద్యోగం అంటారు. ఎందుకంటే ఎవరు ఏ ఆఫీసులో పనిచేస్తే కూడా సాయంకాలం వచ్చి ఇంటిలో తినడానికి భోజనమే కావాలి. భోజనం ఎక్కడ నుంచి వస్తుంది? భోజనం వచ్చేదే రైతుల నుంచి.
వాళ్ళ కష్ట, వాళ్ళ సుఖ, మళ్ళీ వాళ్ళకి వచ్చే ఇబ్బంది అన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ దాన్ని బేస్ చేసుకొని డైరెక్టర్ గారు, భాను గారు ఈ పిక్చర్ని చేశారు. ఈ పిక్చర్ డెఫినెట్లీ నేను కూడా అందరూ మంచి క్యారెక్టర్ చేశారు. హీరో, హీరోయిన్, ఈవెన్ వాణి గారు, నేను, అందరూ చాలా మంది ఉన్నారు దీనిలో. మన నెగటివ్ సైడ్లు కూడా చాలా మంది ఉన్నారు, పాజిటివ్ సైడ్లు కూడా చాలా మంది ఉన్నారు. అయితే మెయిన్ క్యారెక్టర్ ఈ పిక్చర్లో అమరావతి రైతులు. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. వాళ్ళు ప్రతిరోజు ఆ ఎండలో డైలీ 600-700 మెంబర్స్, కొన్ని రోజులు తగ్గింది, కొన్ని రోజులు మళ్ళీ పెంచింది, కొన్ని కోఆర్డినేషన్ వల్ల. డెఫినెట్లీ వాళ్ళు ఈ పిక్చర్ డెఫినెట్లీ రాజధాని ఫైల్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్చర్ అవుతుంది. ఇప్పుడు బడ్జెట్ పిక్చర్లో కాదు ఇది, దీనికి ఎన్ని బడ్జెట్ కావాలి అన్న బడ్జెట్ మన ప్రొడ్యూసర్ గారు దేనికి తక్కువ చేయలేదు. నేను 40 days ప్రొడ్యూసర్ పక్కనే పడుకున్నాను, అదొక నాకు ఇబ్బంది. పొద్దునే 7 గంటలకు రెడీ బాస్, వెళ్దాం బాస్, ఇది మేము కొంచెం రిలాక్స్గా వద్దాం, రే వెళ్దాం, ఒకే కారు మాకు 40 days ఒకే కారు. సో ఎంజాయ్ చేశాను. రియల్లీ ఐ ఎంజాయ్డ్ షూటింగ్ ఇన్ అమరావతి. ఐ లుక్ ఫార్వర్డ్ టు షూట్ అగైన్ ఇన్ విజయవాడ, అమరావతి, ఆ బెల్ట్లో. ఈ పిక్చర్కి అందరూ సపోర్ట్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు, బికాస్ don't conclude this movie is a political movie. No, it is not a political movie at all. This is a content-based story. Definitely a new director given this best shots. ఆయన పాప లాస్ట్ లో ఓన్లీ వాయిస్ పోయిందండి డైరెక్టర్ గారికి. అలాగే చెప్తే కూడా అది వాయిసే లేదు. అలా 40 days అలా అయిపోయారు పాప. ఆయన పడే కష్టానికి, ప్రొడ్యూసర్ చేసిన ఈ ప్రయత్నానికి దేవుడు డెఫినెట్లీ మంచి సక్సెస్ ఇస్తాడు, డెఫినెట్లీ ఇస్తారు గ్యారంటీగా. అలాగే మాకు కూడా ఒక మంచి పిక్చర్ చేసిన ఇది ఉంటుంది. నేను డైరెక్టర్ గారి గురించి కూడా చెప్పను, ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పను, ఈవెన్ కెమెరామ్యాన్, టెక్నీషియన్ ఎవరి గురించి కూడా చెప్పను, ఎందుకంటే అందరూ డైరెక్టరే మొత్తం చెప్పేశారు. సో ఇంకా బోర్ కొట్టడం బాగదు. డెఫినెట్లీ మీ సపోర్టు ఈ పిక్చర్కి ఉండాలి, ఎస్పెషల్లీ మీడియా సపోర్ట్ ఉండాలి. ఈ మీడియా వాళ్ళు ఈ పిక్చర్ని రైట్ వేలో చూపించి డెఫినెట్లీ మంచి పిక్చర్ రావాలని కోరుకుంటూ నా 2 మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అమరావతి రైతు సోదరులు సోదరులమ్మలు అందరికీ కూడా మీ అందరికీ నమస్కరిస్తూ, మా ఈ తొలి అడుగు సినిమా అంటే, నేను ఈ సినిమా రంగంలోకి వచ్చింది సినిమా అనే ఒక సామాజిక బాధ్యతని భావించి వచ్చాను. ఏదన్నా మనం తీసి సమాజానికి అందజేస్తే అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడం జరిగింది. నేను ఒక రైతు బిడ్డని. రైతుల కష్టం చూసి, రైతులు పడుతున్నటువంటి వ్యధ చూసి నా వంతుగా నేను ఏదన్నా చెయ్యాలి. అలాగే మీడియాలో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం, 24 ఏళ్ళ నుంచి. దాని ఎక్స్టెన్షన్గా సినిమాలో కూడా వద్దామనే ఉద్దేశంతో అనుకుంటున్నప్పుడు రైతులు పడుతున్నటువంటి కష్టం చూసాం, వాళ్ళ బాధ చూసాం, వాళ్ళ త్యాగం చూసాం. ఒక రైతు బిడ్డగా నాకు తెలుసు భూమికి రైతుకి ఎటువంటి అనుబంధం ఉంటుందో. ఎన్ని వందల ప్రాజెక్టులు ఈ దేశంలో, మెగా ప్రాజెక్టులు ల్యాండ్ ఎక్విజిషన్ మూలంగా ఆగిపోయినాయో చూసాం. అటువంటిది స్వచ్ఛందంగా ఇన్ని వేల ఎకరాల భూములు రైతులు వచ్చి ఇస్తే దాన్ని హేళన చేస్తూ వాళ్ళని క్షోభ పెట్టేది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రైతుల పక్షాన్ని తీయాలి సినిమా అనుకున్నాం. ఏ పార్టీ తరఫున, ఏ పార్టీకి వ్యతిరేకంగా తీయలేదు. అక్కడ మాకు కనిపించిందల్లా రైతు కళ్ళల్లో కన్నీళ్లు. ఆ కన్నీళ్ళుకి సమాధానంగా, కన్నీళ్లు తుడిచే విధంగా మన సమాజాన్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఒక సామాజిక బాధ్యతగా నేను ఈ సినిమా తీయించాం. ఈ సినిమాకి సహకరించిన అందరికీ, ముఖ్యంగా మా బాను, తను బ్లడ్ పెట్టేశాడు నిజంగా చెప్పాలంటే. ప్రతి డైలాగ్, ప్రతి సీన్ ఎలా ఉండాలి, ఎంత న్యాచురాలిటీకి దగ్గరగా ఉండాలి, ఇది చూడాలి అనే ఉద్దేశంతోనే అది. ఇప్పుడు మేము మొదలు పెట్టి కూడా 2 ఏళ్ళు అయింది సినిమా. ఇంత లాంగ్ సినిమా అంటే, ఒక చిన్న సినిమాగా మొదలుపెట్టి ఇన్నేళ్ల పాటు షూట్ చేసిన సినిమా మాదేనే మొట్టమొదటిగా. ఇలా యాక్టర్లు, సినిమాలో ఇండస్ట్రీలో ఉన్న పేరున్న వాళ్ళందరూ కూడా వెనకడుగు వేస్తే, మా వినోద్ కుమార్, మా మిత్రుడు, చిరకాల మిత్రుడు,
ఆయన ధైర్యంగా ముందుకొచ్చాడు. వాణి విశ్వనాథ్ గారు, అలాగే మా అఖిల్, వీణ, అమృత చౌదరి, అంకిత ఠాకూర్, ఇంకా ఇక్కడ మా వర్మ కూడా ఉన్నాడు, స్పెషల్ క్యారెక్టర్. సో ఇలా ఎవరైతే ఈ సినిమాలో యాక్ట్ చేశారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే సంగీతం సమకూర్చిన మా మిత్రులు మణిశర్మ గారికి, అలాగే లిరిక్స్ రాసినటువంటి రాంబాబు గారికి, సుద్దాల అశోక్ తేజ్ గారికి, గురుచరణ్ గారికి, వీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని మీరందరూ కూడా మీ కుటుంబంలో ఏదో ఒక తరంలో ఒక రైతు ఉండి ఉంటాడు. ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోండి. మీ అందరు బాధ్యతగా ఫీల్ అయ్యి దీన్ని మీరు మన సమాజంలో ఇంకా ముందుకు తీసుకెళ్ళే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. జర్నలిజం అంటే ఎర్నలిజం అనే స్టేజ్కి దిగజారిపోయిన ఈ రోజుల్లో ఇటువంటి సినిమాని మీరందరూ చేయూతనిచ్చి కాస్త ముందుకు తీసుకెళ్ళి మన రైతు కుటుంబాలకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, నాకు మరొక్కసారి మీ అందరినీ ఈ రేపు 15వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవబోతుంది. దాన్ని అఖండ విజయంతో రైతులకి మన సంఘీభావం తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా నేల తల్లి రుణం కానీ, నెలలు మూసి జన్మనిచ్చిన కన్న తల్లి రుణం కానీ తీర్చుకోలేదంటారు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా బిడ్డలుగా మనందరం ముందుండాలి. అలా చేయకపోతే మనవనిగా మన జన్మకు అర్థమే లేదు. సో అలాంటి ఓ కష్టం వచ్చినప్పుడు అందరూ ఒకటవడమే కాకుండా ఒకే నినాదంతో వన్ ఫర్ ఆల్, ఆల్ ఫర్ వన్, ఒక్కటి కోసం అందరూ, అందరి కోసం ఒక్కటి అనే నినాదంతో చేసిన యుద్ధమే ఈ రాజధాని ఫైల్స్. ఇంత మంచి అవకాశం నన్ను నమ్మి నాకు ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, సార్ ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఆల్. We are forever in your debt to the producer, the director, and the actors, because inda Banu garu cheppinattugaani and cheppinattugaani it takes guts to act in a real movie, and that too idi evaru annattu, it's not a political film, it's just a film which is based on how a government decisions ఒక రాష్ట్రాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి, రాష్ట్రంలోని ప్రజలను ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మీద తీసిన సినిమా. సో అలాంటి సినిమాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇంత ధైర్యంగా ముందుకొచ్చి తీసుకొచ్చారంటే ఐ కెన్ ఓన్లీ సే వన్ థింగ్, బికాస్ వీవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఫస్ట్ నుంచి కూడా ఇంత ఉద్యమం జరుగుతున్నా, మహిళలు ఇంతమంది రోడ్డు మీద పడి ఈడుస్తున్నా కూడా అదర్వైజ్ కనీసం తినటానికి కూర్చునే చోటు ఇవ్వకున్నా, అండ్ యునో అండ్ ట్రోలింగ్ దెమ్ భయంకరంగా సోషల్ మీడియాలో, అండ్ మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫిజికల్లీ వాట్ జరుగుతున్నా కూడా none of them came forward in support because of only one thing, fear. But so I can say whoever acted in this film, from the kinda ninchunna assistant, or you say light boy, or who worked from that level to the producer and the director, and to all the actors who acted in this film, you're all not real heroes, you're real heroes. And forever we are in your debt. And I think we're all standing, but I think ఎవరు అమరావతి రైతులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నుంచి ఉన్న వాళ్ళు కానివ్వండి, అంటే ఇట్స్ స్మాల్ స్టేజ్ ఉన్న క్రౌడ్, వుడ్ లైక్ టు గివ్ యూ ఆల్ ద స్టాండింగ్ ఓవేషన్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు రిప్రజెంట్ ద ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆ ఫ్యాక్ట్స్ ని చాలా ట్విస్ట్ చేసి జనంలోకి వదులుతున్న సోషల్ మీడియాలోకి. విత్ దిస్ మూవీ ఐ థింక్ ఎవ్రీవన్, ఐ వాజ్ వన్ ఆఫ్ ద లక్కీ ఫ్యూ టు వాచ్ దిస్ మూవీ థ్యాంక్స్ టు రవిశంకర్ గారు. సో ఐ కెన్ సే ఆ పడిన బాధ, ఎందుకంటే నేను అక్కడ సిచ్యువేషన్ లో ఉన్నాను కాబట్టి, ఎవ్రీ పర్సన్ హూ ఎవర్ వాచెస్ దిస్ మూవీ విల్ బి కనెక్టెడ్ ఎమోషనల్లీ. ఎందుకంటే ఆ సంఘటనలు చూస్తున్నప్పుడు మాకు కలిగిన బాధ కానివ్వండి, ఆ భావోద్వేగం కానివ్వండి, కళ్ళల్లో నీళ్ళు కానివ్వండి, ఇట్ వాజ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. అండ్ ఎక్కడా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గకుండా, ఐ డోంట్ థింక్ ఇట్స్ కాల్డ్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, ఇట్స్ ఆన్ పార్ విత్ ఆల్ అదర్ బిగ్ ఫిలిమ్స్. అండ్ so tremendous job done, and especially the movies రైతులు ఫస్ట్ సీన్ when they give the land, it was like మాకైతే అసలు ఏడుపు వచ్చేసింది. ఆయన రాసిన లిరిక్స్ కానీ, అండ్ అట్ ద సేమ్ టైం ఆయన రాసిన డైలాగ్స్, అనిల్ గారు, ఇవన్నీ కూడా బికాజ్
చాలా బాగా కనెక్ట్ అవుతారు. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఆంధ్ర ఐ థింక్ ఇట్స్ రియలైజేషన్. ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. తప్పకుండా దిస్ మూవీ విల్ అచీవ్ ఐ మీన్ అ బిగ్ కమర్షియల్ సక్సెస్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ టేకింగ్ రైతుల కష్టాల్ని, వాడి పడే బాధల్ని, ఒక్క మనిషి వల్ల హౌ ద హోల్ స్టేట్ హ్యాస్ బీన్ డిస్ట్రాయిడ్ అనే దాన్ని జనంలోకి తీసుకెళ్ళినందుకు ఐ థింక్ ఫర్ ఎవర్ ఇన్ యువర్ డెత్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. భూములిచ్చి కన్న తల్లి లాంటి భూములు ఇచ్చినటువంటి రైతులు, అంటే ఒక మంచి కోసం కన్న తల్లి లాంటి భూములు ఇచ్చి ఆ రైతుల యొక్క మనోవేదన, అంటే ఒక సేదం చిందించి నేల తల్లిని తడిపేటువంటి ఒక రైతు రాష్ట్రం కోసం భూములు ఇస్తే మా ప్రమేయం లేకుండా మా జీవితాలని చిన్నాభిన్నం చేసినటువంటి ఒక విధాన నిర్ణయాలని, అదేవిధంగా ఆ యొక్క మానసిక వ్యధని నిజంగా ఈ సినిమాలో ప్రతిబింబించే విధంగా, అంటే మా ఉద్యమాల ద్వారా అనేక మందికి తెలిసి ఉండొచ్చు, కానీ ప్రపంచానికి వాస్తవాలు, రైతుల యొక్క మనోవేదన ఏ విధంగా ఉంది, మహిళలు పడుతున్నటువంటి వేదన ఏంటి, ఆ ప్రాంత ప్రజలు పడుతున్నటువంటి వేదన ఏంటి అనేటువంటి విషయాన్ని అద్భుతంగా కళ్ళకు కట్టినట్లుగా నిజంగా ఈ రాజధాని ఫైల్స్ ద్వారా ఒక రైతు వ్యధని బయటకు తీసుకొచ్చినందుకు ఈ రాజధాని ఫైల్స్ టీం మొత్తానికి కూడా శిరస్సు వంచి వాళ్ళకి నిజంగా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే పడుతున్నటువంటి బాధ, ఎంత కన్న తల్లి లాంటి భూమిని కోల్పోవటమే కాదు, అనేక అవమానాలు నిత్యం అనేక మాటలతో శూలాలుగా బాధిస్తుంటే దాన్ని చూసి వికటాహాసం చేస్తున్నటువంటి కొంతమంది అహం వలన పడుతున్నటువంటి బాధ నిజంగా ఈ సినిమా ప్రీమియర్ షో చూసినప్పుడు కళ్ళమ్మటి నీళ్లు ప్రతి ఒక్క డైలాగులో కానీ, వాస్తవానికి రైతుల యొక్క మనో వేదనకి వాస్తవ ప్రతిరూపం ఈ రాజధాని ఫైల్స్. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి యథార్థ గాథని ప్రజలందరికీ తెలియజేయాలని ముందుకొచ్చినటువంటి రవిశంకర్ గారికి రైతులందరి తరపున వారికి నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న పదం. వారు చేసినటువంటిది మేమంతా కూడా రుణపడి ఉన్నాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని ఆశీర్వదించారో ఈ రాజధాని ఫైల్స్ ను కూడా, ఇది ఒక పొలిటికల్ మూవీ కాదండి, నిజంగా భూమి పుత్రుల యొక్క మనోవేదనకి చూపించేటువంటి ఒక గొప్ప దృశ్య కావ్యం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆశీర్వదించి ఒక మంచిని ప్రోత్సహించడానికి ప్రజలందరూ ముందుంటారనేటువంటి మరొక్కసారి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి రైతులందరి తరపున కోరుకుంటున్నాను. కంటెంట్ లో ఆ జస్టిఫికేషన్ ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ ఫిలిం అనేటువంటి పాయింట్ మీరు స్ట్రెస్ చేస్తున్నారు. ఎస్, మీ వెనక ఉన్నటువంటి మీ మనసులో ఉన్న ఉద్దేశం చేయడం కాదండి, అలా అంటున్నారు కాబట్టి స్ట్రెస్ చేస్తున్నాం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ పొలిటికల్ until and unless it is not, it is much related to the politics. కథ మొత్తం కూడా తిరుగుతున్నటువంటి సబ్జెక్ట్ మొత్తం కూడా రివాల్వ్స్ విత్ ద పాలిటిక్స్. మీరు చూస్తున్న కోణం పాలిటిక్స్, నేను చూస్తున్న కోణం ఫార్మర్స్ అండి. అది ఏదైనా సరే, కోణం ఏదైనా కావచ్చు. నేను చూస్తున్న కోణం పాలిటిక్స్ అనేటువంటిది కాదు. ఇట్ ఈస్ మచ్ రిలేటెడ్ అండ్ ఇట్ ఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ విత్ ద పాలిటిక్స్. అలాంటప్పుడు రేపు రాబోతున్న సినిమాలు కానీ, వచ్చిన సినిమా కానీ, రాబోతున్న సినిమా కానీ ఒక ప్రధాన సమస్య గురించి చర్చిస్తున్నప్పుడు అది పొలిటికల్ అనేటువంటి ట్యాగ్ పట్టడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటి? పొలిటికల్ దీంతో వస్తున్నట్టు వల్ల ఒక ఫైటే కదా. ఇట్ ఈస్ అబౌట్, ఇట్ ఇస్ అ ఫైట్ ఆన్ ద సిస్టమ్. లేదండి, లేదు. ఇప్పుడు స్ట్రిక్ట్ గా ఉండే అమ్మాయిని ఒకలా పోలుస్తాం, స్ట్రిక్ట్ గా ఉండని అమ్మాయిని ఇంకోలా పోలుస్తాం. ఈ సినిమా కూడా అంతే. నిజంగా నేను నిజాయితీగా తీస్తున్న రైతుల గురించి తీస్తున్నాను. ఇది నాది పొలిటికల్ ఫిల్మ్ కాదు. రైతుల జీవితాల్లోకి పొలిటికల్ క్యారెక్టర్లు వచ్చినాయి, రైతులు పొలిటికల్ క్యారెక్టర్లోకి వెళ్ళలేదండి. రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ లో కూడా రైతుల జీవితాల్లోకి పొలిటీషియన్స్ వచ్చారు. అది ఎవరైనా కావచ్చు, అంతకుముందు ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత వాళ్ళు కావచ్చు. రైతుల జీవితాల్లోకి వచ్చిన క్యారెక్టర్ల ద్వారా సినిమా చెప్పాను, రైతుల యొక్క మానసిక సంఘర్షణ చెప్పాను, కానీ రాజకీయం చెప్పలేదు. వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిలిం? మీరు ఏ టైం పీరియడ్ దగ్గర నుంచి ఏ టైం పీరియడ్ దాకా
ఇందులో సబ్జెక్ట్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఇన్వాల్వ్ అవుతాయి. రైతుల జీవితాల్లోకి ఎవరు ఎంటర్ అయ్యారు, ఎవరు డిస్టర్బ్ చేశారు, ఎలా రైతులు బాధపడుతున్నారు అనే కాలమే దీని కాలం అండి. ఇట్ మైట్ బి ఫ్రమ్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. జగన్ ప్రభుత్వం ఇంకా 2 రోజులు ప్రభు గారు 2 రోజులు సినిమా చూడండి సార్, మీరే మీరు అన్ని అడిగేస్తారా? అలా కాదు, మేము 2 రోజులు సినిమా చూసేటట్టు మీరు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు అడగమన్నప్పుడు మేము అడగడానికి అవునండి, మీకు తెలుసు కదా, వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ మీకు తెలుసు కదా రైతులు ఎప్పుడు భూములు అడిగారు, రైతులకు ఎప్పుడు నష్టం జరిగింది, ఎన్నో మొత్తం స్టేట్ అంతా తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళు తెలుసు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ అన్ని చెప్తున్నాం సినిమాలో. ఓకే, హూ ఇస్ ద యాంటాగనిస్ట్ అండ్ హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అంటే ఏం చెప్తారు? మీ సినిమా చూడాలి సార్. మరి అన్ని సినిమాలో చూడటం ఇది కాదు press meet సార్, ఎందుకు? రైతులు ఇబ్బంది పెట్టిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారు, అదే. అంతే కదా సార్, అదే చెప్పండి. అంతే. మేము రైతు పక్షాన్ని సినిమా తీసాం, రైతులను బాధ పెట్టినవాడు యాంటగనిస్ట్, మీరు దాన్ని విలన్ అని ఇంకొక పర్యాయ పదంలో చెప్పినా పర్లేదు. సో ఇక్కడ హీరోలు రైతులు, అర్థమైందా? హీరోలు రైతులు, ఎందుకంటే వాళ్ళ అంగుళం భూమి ఎవరో ఇవ్వని పరిస్థితిలో ఇన్ని వేల ఎకరాలు ఒక రక్తపు చుక్క చిందించకుండా, ఒక ధర్నా, ఒక లాఠీ విరుక్కోకుండా ఇచ్చారంటే అది ఒక అద్భుతం. అటువంటి అద్భుతాన్ని దీన్ని గనక ప్రభుత్వాలు ఎవరైనా సరే, నాయకులు ఎవరైనా సరే ఇటువంటి దాన్ని ఎంకరేజ్ చేసినట్టయితే దేశంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటానికి, మెగా ప్రాజెక్టులు రావటానికి దోహదపడేది. చిన్న ఒక నందిగ్రామ్ అనే గ్రామంలో టాటా నానో ప్రాజెక్ట్ పెడతానికి వాళ్ళు ఎంత యుద్ధం చేశారు? ఒక ప్రభుత్వమే, తరతరాలుగా ఉన్న ఒక ప్రభుత్వమే కూలిపోయింది. అటువంటి నందిగ్రామ్ కథ మనందరికీ తెలుసో, జాతి ఈ జనరేషన్ వాళ్ళు మర్చిపోయి ఉంటారు. వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఒక పోరాటం. ఎందుకు? రైతుకి భూమికి ఉన్న అనుబంధం. నా భూమి నేను ఎందుకు ఇవ్వాలి, మీరు అభివృద్ధి చెందండి, ఇంకోటి అనండి, మాకు అనవసరం, నా భూమి నాది, నా భూమి నేను వదులుకోను అనుకునే మనస్తత్వం ఉన్న రైతులు వాళ్ళు కాదు, నాకు కాదు మనకి అని ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించిన వాడు ఎవరైనా సరే యాంటగనిస్టే కదా. భాను గారు, ఒక్కడి అహంతో మొత్తం రాజధాని అనేది కొలాప్స్ అయిపోయిందని అంటున్నారు కదా. అవునండి, 3 రాజధానులు ఉంటే ఏంటి ఇబ్బంది, దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నారు? చూపించానండి సినిమాలో, చూపించారా? చూపించానండి. 3 రాజధానులు ఉంటే ఏంటి, ఒక రాజధాని ఉంటే ఏంటి చెప్పాను. 3 అమ్మలు ఉంటే ఏంటి, 3 నాన్నలు ఉంటే ఏంటి, అలాగే ఇది కూడా. 3 నాన్నలు ఉన్నారనుకోండి, ఏ నాన్న దగ్గరికి వెళ్ళాలో తెలియదు మనకి. 3 అమ్మలు ఉన్నారనుకోండి, ఏ అమ్మ దగ్గర పడుకోవాలో తెలియదు మనకి. ఒక్క రాజధానిలోనే రైతులు ఉంటారు కదా, 3 ప్రాంతాల్లో కూడా రైతులు ఉంటారు కదా. అవును, మరి ఆ 3 ప్రాంతాల్లో రైతులు ఉన్నప్పుడు అక్కడ రైతులు కూడా ఉపయోగపడుతుంది కదా, మిగతా వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. డెఫినెట్లీ సార్, ఏ రైతు దగ్గరికి వచ్చి భూమి అడిగారో వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి వచ్చి భూమి అడిగారు కాబట్టి ఆ ప్రాంత రైతులు ఇచ్చారు. ఇంకో ప్రాంతం దగ్గరికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంత రైతులు ఇచ్చేవారేమో కదా సార్. మనం ఎవరినైతే అడిగి తీసుకున్నారో వాళ్ళ ఇబ్బందులు చూపిస్తున్నాం. నేను వెళ్ళలేదు వాళ్ళకి అత్తేయడానికి, నేను వెళ్ళడం కాదు, వాళ్ళకి జరిగిన నష్టాన్ని చూసి నేను సినిమా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి అడిగారు, వీళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఈ ప్రాంతం గురించే చెప్పాలి కదా సార్ కథలో. ట్రైలర్ లో ఇంకోటి చూపించారు, ప్రజల్ని సోమరులు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే సంక్షేమ పథకాలను ప్రజలను సోమరులు చేస్తాయి సార్? నేను చెప్పింది ఆ సెన్స్ కాదు సార్. అంటే మీరు ఆ డైలాగ్ విని దాన్ని ఆపాదిస్తున్నారు, దాని ముందు ఉండే సీక్వెన్స్ వస్తే మీకు క్లియర్ గా. అంటే ప్రస్తుతం ఏంటంటే, అంటే ఏపీలో జరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి అక్కడ ప్రభుత్వం ఏపీ కాదు సార్, నేను చెప్పింది కదా, రాజధాని ఏపీకి సంబంధించిందే కదా. ఒక 1 సెకండ్, మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లమ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకో ఇష్యూస్ లో కానీ ఫిక్షనల్ గా కథ చెప్పాలి. మనం రియలిస్టిక్ గా చెప్పడానికి లేదు మనకు హక్కు. పొలిటీషియన్స్ ఎవరైనా తిట్టుకోవచ్చు, ఎవరైనా మాట్లాడుకోవచ్చు, బూతులు మాట్లాడచ్చు, కానీ సినిమా వాడు మాత్రం ప్రత్యక్షంగా చెప్పకూడదు. కాబట్టి నేను అరుణ ప్రదేశ్ అని ఒక రాష్ట్రం క్రియేట్ చేసి, అమరావతి కాదు ఐరావతి అని ఒకటి ఫిక్షనల్ చేసి, రైతుల జీవితాల్లో జరిగిన యథార్థ సంఘటనల్ని ఫిక్షనల్ గా ఈ సినిమాలో చెప్పడం జరిగిందండి. చాలా సినిమాలు సమస్యను చెప్తాయి, సొల్యూషన్ చెప్పవు. నేను ఈ సినిమాలో సొల్యూషన్ కూడా చెప్పానండి. రేపు పొద్దున ప్రధానమంత్రి మోదీ లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అప్రీచ్ చేస్తే ఇలాంటి క్లైమాక్స్ ఉంటుంది సార్. ఈ సినిమా జరిగిపోయిన గతం చెప్తాం, జరుగుతున్న గతం చెప్తాం, కానీ జరగబోయేది చెప్పాం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. కానీ ఒక రైటర్గా నా స్టేట్ ఎలా ఉంటే బాగుంటుందో నేను ఆలోచించి పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా చెప్పడం జరిగింది సార్. ఈ రాజధాని ఉద్యమంకి అటు చంద్రబాబు గారు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సపోర్ట్ చేశారు. మొత్తం మరి వాళ్ళ పాత్రలు ఉంటాయి అనుకుంటున్నారు? సపోర్ట్ చేసిన వాళ్ళు ఉండరండి, బాధ పెట్టిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. సపోర్ట్ ఎవరు చేయలేదు సార్. మీరు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారు, ఇంకెవరైనా కావచ్చు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళ బాధపడమే చూశాను, ఎవరో వాదార్చడం నేను చూడలేదండి ఎవరిని. రాజకీయంగా నేను అసలు టచ్ చేయను సినిమాని.
వాళ్ళని ఎవరు వాదార్చారు రియల్ గా అంటే ఎవరు వాదార్చకే కదా రోడ్ల మీద తిరిగారు, ఎవరు వాదార్చకే కదా పాదయాత్ర చేశారు, ఎవరు వాదార్చకే కదా అలా తిరుగుతూనే ఉన్నారు, ఇంకా పోరాడుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి టెంటల దగ్గర కూర్చుని వాళ్ళ ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. ఎవరు వాదారిస్తే ఆ వాదార్పు దొరికేదిగా వాళ్ళకి, దొరకలేదు సార్ వాళ్ళకి వాదార్పు. నేను వాదార్చాలనుకున్నాను. నాకు తెలిసిన యాంగిల్లో సామాజిక బాధ్యత అన్న రవిశంకర్ గారు సినిమాని. ఇది ఎందుకు తీస్తున్నారు సార్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే, సినిమా అంటే వ్యాపారమే కాదు సామాజిక బాధ్యత కూడా. ఆ పదం నేను ఇప్పటి వరకు సినిమాల్లో వినలేదండి, నాకు ఎవరు చెప్పలేదు. సో సామాజిక బాధ్యతతోనే నేను డైరెక్షన్ చేశాను సార్ సినిమా. దీనికి పొలిటికల్ హంగులు అలాంటివి నేను పెట్టుకోలేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ అతర వామపక్షాలు అన్నీ నన్నే అడుగుతారు. సార్ ఇవ్వండి, రవిశంకర్ గారికి ఇవ్వండి. ఏ సార్ మిగతా పార్టీలు అందరూ కూడా దీని మీద వాళ్ళకి సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది. ఆ సానుకూల అభిప్రాయం ఉండగా వాళ్ళెవరూ ఓదార్చలేదు, వాళ్ళెవరూ పట్టించుకోలేదు అనేటువంటి స్టేట్మెంట్ రేపటి ఉన్న వాళ్ళ సానుభూతిని వాళ్ళ యొక్క వ్యూవర్షిప్ ను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది కదా. నిజంగా వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదా? పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించాను, వెనకాల ఎవరైనా వచ్చారా? రాజధాని ఫైల్స్ అనే రాష్ట్రం గురించి ప్రశ్నించాను, ఒకళ్ళకి ఆనందం చేశారా? రాజధాని గురించి నేను తీస్తున్నాను రైతుల గురించి అని ట్రైలర్ మొదటి నుంచి వ్యతిరేకమే కదండి. జనసేన గానీ తెలుగుదేశం పార్టీలు గానీ వ్యతిరేకంగా ఉన్నాయి. పొలిటికల్ సినిమా తీస్తూ పొలిటికల్ కాదు అనేటువంటి దానికి ఎందుకు వెళ్తున్నారనేది అర్థం కావట్లేదు. ఇది పొలిటికల్ సినిమా కానే కాదు, ఇది రైతుల సినిమా. ఆయన అడిగారు దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర, పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఉంటుందని. ఓకే, ఇవేమి ఇప్పుడు మేము డిస్క్లోజ్ చెయ్యం. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, మేము బాధపడ్డ వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఉంటారు సినిమాలో. ప్రభు గారు మీరు సీనియర్ జర్నలిస్ట్, నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. కనీసం మేము చేసిన చిన్న ప్రయత్నాలన్నా మీరు ఎంకరేజ్ చేయాలండి. ఈ ప్రయత్నాన్ని ఎలా ఎంకరేజ్ చేయాలో మాకు తెలుసు. హౌ టు ఎంకరేజ్ సచ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. మేము కాదంటలేదు, కానీ టు వాట్ ఎక్స్టెంట్ వాదార్చలేదు సార్, ఎవరు వాదార్చలేదు సార్. రాజకీయం వేరు, నిజ జీవితం వేరు. రాజకీయం వేరు, నిజ జీవితం. అక్కడికి వెళ్ళి చూస్తే నిజ జీవితం కూడా మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవట్లేదు, నేను చేసుకోవట్లేదు. తెలుగుదేశం గానీ జనసేన గానీ బీజేపీ గానీ పార్టీల ప్రస్తావన అనవసరం అండి. సినిమాలో ఏం లేకపోవచ్చు అండి, సినిమాలో లేకపోవచ్చు. ఉన్న కాన్సెప్ట్ లో వాళ్ళు సానుకూలమైనటువంటి స్పందనతోనే ఉన్నారు, మొదటి నుంచి ఇదిగానే ఉన్నారు. వాళ్ళు చెప్పాలి సార్, అది సానుకూలంగా. నేను ఎలా చెప్తాను? ఎన్నిసార్లు రాజధానిలో పవన్ కళ్యాణ్ పర్యటించలేదు అమరావతి ఏరియాలో? ఎన్నిసార్లు బీజేపీ వాళ్ళు సానుకూలంగా మాట్లాడలేదు? తెలుగుదేశం మొత్తం కూడా దిగుంది కదా. మీరెందుకు వాళ్ళు లేరు, అది రాజకీయం కాదని చెప్పి దాన్ని ఎందుకు స్ట్రెస్ చేసి? నిజంగా వాళ్ళు లేరండి మా సినిమాలో. ఓకే, అది మీ ఇష్టం. మాకెందుకు, మీకు ఇస్తుందో లేదో మాకు అనవసరం. సానుభూతి లేదని చెప్పడం అర్థం చేసుకోండి ప్రభు గారు. మళ్ళీ కలుద్దాం, రాజకీయంగా మళ్ళీ కలుద్దాం. అబద్ధాలు చెప్పి సినిమా చూడండి, మళ్ళీ అడగండి, మళ్ళీ వచ్చి ఇదే రోజు అడగండి. మా వినోద్కి ఇచ్చేయండి, ఎందుకు వచ్చింది కూడా. మా డార్లింగ్ ఇచ్చేయండి. ప్రభు గారికి ఆయన చెప్పింది యాక్సెప్ట్ చేయాలి. ఎస్ అన్నారు. నో. యాక్చువల్లీ ప్రభు గారు దీనిలో పొలిటిక్స్ వాళ్ళు ఉన్నారు, కానీ మేము వాళ్ళ పొలిటిక్స్ దీన్ని తీసుకోలేదు. వాళ్ళని మన ఈ రైతులుగా ఇప్పుడు ఆయన ఉన్నారు, ఆయన ఏ పార్టీ నాకు తెలియదు, బట్ ఆయన ఒక రైతులు నాకు తెలుసు. మేము ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నాం. ఓకే కరెక్ట్. మేము ఆయన బీజేపీ కానీ తెలుగుదేశం కానీ ఆయన కాంగ్రెస్, బట్ ఆయన రైతుల సమస్య ఏంటి ఆ యాంగిల్ మాత్రం తీసుకున్నారు. నేను అడుగుతుంది కూడా చూడండి, మీరు ఏ కోణం ఎంతవరకు తీసుకున్నారు దాన్ని మేము కాదంటున్నా. ఆ మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, వీటిలో ఆ పాత్రలు ఉన్నాయా, ఆ పార్టీలు వాళ్ళు ఉన్నారని అడిగితే ఎవరు ఓదార్చలేదు అన్న దాని మీద వచ్చినట్టు ఆయన క్వశ్చన్ కి ఉంటుంది. అది ఆన్సర్ కొంచెం టెక్నికల్ గా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పిక్చర్ ఇస్ గోయింగ్ టు రిలీజ్ విత్ ఇన్ 2-3 days. We don't want any confusion. That's the reason we are giving clarity. మీకేమీ బెదిరింపులు రాలేదు ఈ క్యారెక్టర్ చేస్తున్నందు వల్ల? మీరు ఎలాంటి స్టాండ్ తీసుకున్నారు? నేను బెదిరింపు గురించి 1% కూడా ఆలోచన చేయలేదండి. ఎవరో ఎక్కడైనా దొరికినప్పుడు చెప్పారు, ఏంటి సార్ మీరు సీనియర్ యాక్టర్, మీరు యాక్ట్ చేస్తున్నారు. నేను చేయలేదంటే ఇంకొకటి చేస్తాడు, అందుకే నేను చేసేసాను అన్న. అవును, ఎలాగా రవిశంకర్ గారు నేను చేయనంటే కూడా ఇంకొకటి అప్రోచ్ చేస్తారు. సో నేను చేస్తే ఏంటి, వన్ ఆఫ్ ద సేమ్ పిక్చర్ విల్ కమ్, అంతే అలా చేసి చెప్పా. బట్ నోబడీ హాస్ టోల్డ్ మీ ఎనీ అగెనిస్ట్ అబౌట్ దిస్ మూవీ. సో అంటే పొలిటికల్ టచ్ లేదు, ఓకే. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ మూవీ అంటే ఇది ప్రొడ్యూస్ చేయడం,
ఒక్కొక్కసారి ప్రొడ్యూసర్ పేరు ఒకరు ఉన్నా కూడా వెనకాల సపోర్ట్ వేరే వాళ్ళు ఉండొచ్చు. సో దీనికి ఏమన్నా అలా ఉన్నారా? ప్లస్ ఈ రాజధాని ఫైల్స్ చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీరు కూడా అక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రైతులు ఉన్నారా ఏంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా రైతులు? నా వెనకైతే ఎవరు లేరు, ఇక్కడ లేరు, ఎక్కడా లేరు. ఎప్పుడు నాది ఒంటరి పయనమే, ఒంటరిగానే వచ్చాను. ఓకే, సో ఐఎమ్ నాట్ ది పర్సన్ విత్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ కాదు. స్వశక్తితో పైకి వచ్చాను, సొంత ఆలోచనలతోనే. నేను ఈ మీడియాలోకి వచ్చినప్పుడు, ఇంటర్నెట్ మీడియా అనేది 24 ఏళ్ల క్రితం, ఇక్కడ ఉన్న చాలా మందికి అసలు ఇంటర్నెట్ ఏంటో కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ రోజు ఇంటర్నెట్లో వీడియో చూపిస్తారా అని హేళన చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్లో కూడా వీడియో చూపించచ్చా అని గొడవ పెట్టుకుని వెళ్ళిపోయిన పార్ట్నర్లు కూడా ఉన్నారు. సో అది వాళ్ళు నిజమైంది. వాళ్ళు వేలాది మంది బతుకుతున్నారు, లక్షలాది మంది బతుకుతున్నారు ఈ దేశంలో. ఇండియాలోనే ప్రప్రథమంగా వీడియో చూపించిన సంస్థ మాది. ఏది 99లో. అప్పటి నుంచి ఈ ప్రయాణం ఇలా కొనసాగుతూ ఇలా వస్తున్నాం. అప్పుడు నా వెనక ఎవరు లేరు. ఇప్పుడు నేను ఒక రైతు పెట్టిన, మా ఫాదర్ వ్యవసాయం చేసేవాళ్ళు. నేను వీలైతే ఇప్పటికీ మా ఊరు వెళ్ళినప్పుడల్లా ఇప్పటికీ వ్యవసాయం చేస్తుంటా. ఆవులను పెంచుతా, గేదెలను పెంచుతా, కోళ్ళు పెంచుతా, అన్నీ ఉన్నాయి వ్యవసాయ పరంగా. ఇక్కడ కూడా వీలైనప్పుడల్లా పనులన్నీ చేస్తుంటా, వ్యవసాయ పనులు. ఇటువంటి నేపథ్యంలో ఉన్న నాకు రైతులు, ముఖ్యంగా మహిళలు రోడ్డెక్కి వాళ్ళు చేసేటువంటి వాళ్ళ బాధలు, కష్టాలు, కన్నీళ్లు చూసినాక మనం కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు ఆ సమస్యను ఎలా చిత్రీకరించారంటే అది ఒక 29 గ్రామాల సమస్యలాగానో ఏదో చిత్రీకరించేసి ఒక కులానికో ఒక ప్రాంతానికో సమస్యలాగా చిత్రీకరించారు. నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మీడియా మిత్రులందరితో నేషనల్ మీడియాలో డిస్కస్ చేసినప్పుడు దట్స్ ఎ స్మాల్ ప్రాబ్లం ఆఫ్ ఫ్యూ విలేజెస్ అన్నారు. అంటే అంటే ఒక మీడియాని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు, ఇవన్నీ చూసి, అంటే నందిగ్రామ్ అనే సమస్య మనం అందరం చూసాం. మనకి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధం ఏంటంటే నందిగ్రామ్ సమస్య గురించి అయ్యో రైతులు వచ్చేస్తున్నారు, క్యాపిటలిస్టులు వచ్చేస్తున్నారు, లాగేసుకుంటున్నారు వాళ్ళ భూములను చేసిన వాళ్ళం. వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇచ్చి వాళ్ళు పడుతున్న కష్టాలు, హేళనలు, అవమానాలు ఇవి చూసినా కూడా స్పందించాలి, ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వచ్చింది. అలా రూపుదిద్దుకుందే ఈ రాజధాని ఫైల్స్. అంతేగాని మా వెనుకుండి ఎవరో ఉండి నడిపించి ఎవరి కోసం చేయాల్సిన అవసరం లేదు నాకు. నేను ఇంకొక విషయం చెప్పండి, నేను ఏ పార్టీలో సభ్యుడిని కూడా కాదు ప్రస్తుతానికి. సో అంటే ఏపీ విషయానికి వస్తే కనుక తెలంగాణలో మీకు రిలీజ్ చాలా ఈజీగా ఉంటుంది. ఏపీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదైతే జగన్ పాలన. సో అక్కడ రిలీజ్ కి సంబంధించి థియేటర్స్ విషయంలో కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే సెన్సార్ సర్టిఫికేట్ విషయం గురించి కూడా. సెన్సార్లో కొన్ని అబ్జెక్షన్స్ వచ్చినాయి. వస్తే మళ్ళీ దాని మీద మళ్ళీ మేము అప్పీల్కి వెళ్ళాం రివైజింగ్ కమిటీకి. రివైజింగ్ కమిటీ కొన్ని కరెక్షన్స్ చెప్పింది. మేము ఎప్పుడో సెప్టెంబర్లో అప్లై చేసి మొన్న మనకి ఎప్పుడు వచ్చింది డిసెంబర్ వరకు సాగింది. దానికి సంబంధించిన కరెక్షన్స్ అవి ఎక్కడా కూడా ఇది నిజమైనటువంటి పేర్లు కానీ ఏమీ లేకుండా కల్పితమైన పేర్లతో ప్రాంతాలతో ఒక సమస్యను తీసుకున్నాం. మూలం ఒక సమస్య, కానీ దాని చుట్టూ అల్లింది మాత్రం ఒక ఫిక్షనల్ స్టోరీ. ఆ ఫిక్షనల్ స్టోరీని ప్రజెంట్ చేసాం. సో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవాళ కాదు నేను చెప్పే మొత్తం 2 years, రేపు మార్చికి 2 years అవుతుంది ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి. మేము డైరెక్టర్ గారు ఒక క్వశ్చన్ అయితే మనం రీసెంట్ గా వస్తున్న ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ స్టోరీల విషయానికి వస్తే కనుక రీసెంట్ గా రిలీజ్ అయిన యాత్ర 1 కావచ్చు, 2 కావచ్చు, అంతకుముందు వచ్చిన 1 కావచ్చు, వాళ్ళు డైరెక్ట్ గా నేమ్స్ పెట్టే తీస్తున్నారు, వ్యూహం కావచ్చు. సో మీరు ఎందుకు దీన్ని ఫిక్షనల్ గా అంటే ఇలా ఒకటి క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ అని పెట్టకుండా అమరావతిని పెట్టకుండా అంటే దీని వెనక్కి ఎందుకు అంత పర్టికులర్ గా మీరు అసలు నేమ్స్ పెట్టలేదు? బలవంతుడు ఒకలా బతుకుతాడు సొసైటీలో, బలహీనుడు ఒకలా బతుకుతాడు. పోరాడేవాడు ఎప్పుడు బలహీనుడే. బలహీనుడికి ఒక న్యాయం ఉంటుంది, బలవంతుడికి ఒక న్యాయం ఉంటుంది సొసైటీలో. మేము నిజాయితీగా రైతుల గురించి చెప్పాలనుకున్నప్పుడు మేము బలహీనులమే కదండి జనం దృష్టిలో. మాకు కొన్ని రూల్స్ ఉంటాయిగా, ఆ రూల్స్ ప్రకారం మేము గౌరవించి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అన్నిటిని పాటించి సంయమనం పాటించి, రవిశంకర్ గారు చాలా డీసెంట్ పర్సన్, డిగ్నిఫైడ్గా ఆలోచిస్తారు ఆయన. సెన్సార్ వాళ్ళు చెప్పిన ప్రతి కరెక్షన్ చేసి సీజీ మళ్ళీ 45 minutes సినిమా సీజీ చేయాల్సి వచ్చింది. మేము జస్ట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఒక శిబిరం వెనకాల కనిపిస్తున్నందుకు 45 minutes సీజీ మళ్ళీ చేసి మేము అన్నీ చేసి ఎన్నో అండి. ప్రతి ఒక్కరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టేశారు వాళ్ళు చాలా మంది. మేము పెట్టలేదండి, గవర్నమెంట్ని గౌరవించాలి, గవర్నమెంట్ రూల్స్ అన్నింటినీ పాటిస్తూ ఈ సినిమా తీశానండి నేను.
కాబట్టి కొంచెం అంటే మీరు కథలో ఉన్న డైలాగ్స్‌కి ఇన్వాల్వ్ అయ్యి చేసారా? లేదంటే మీ పర్సనల్‌గా ఏమైనా ఫీల్ అయ్యి చేసారా? సినిమా ఒక ఆర్టిస్ట్‌గా చెప్పాలంటే మాకు రాజకీయం కానీ, జాతి, మతం కానీ అటువంటిది ఏం లేదండి. నేను ఆర్టిస్ట్‌గానే యాక్ట్ చేశాను. కానీ ఇంకొకటేంటంటే వీళ్ళ కన్నీళ్ళు దగ్గరుండి చూసి యాక్ట్ చేయడానికి నాకు కుదిరింది. అది కొత్త ఎక్స్‌పీరియన్స్. మిగతాన్ని మనం విని లేకపోతే సినిమాలో చూసి మనం యాక్ట్ చేద్దాం. ఇది మనం వాళ్ళ కన్నీళ్ళు చూసి అప్పుడే వచ్చి యాక్షన్ అలా అది ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్‌గా జరిగింది. వాళ్ళ బాధలు, కష్టాలు అదంతా చూసి యాక్ట్ చేయడం కుదిరింది. మీకు బాగా హత్తుకున్న సీన్ ఏదన్నా ఉందా? మీకు ఇది చాలా ఉన్నాయండి. మీరు పిక్చర్ చూడండి. చాలా. రవిశంకర్ గారు. రవిశంకర్ సార్, మీరు 20 సంవత్సరాల నుంచి ఇందులో ఉన్నారు, మీడియాలో ఉన్నారు. మీడియా సంస్థలో ఒక సంస్థ రన్ చేస్తున్నారు. సో ఈ కథగా అంటే ఫిక్షనల్ కథ. కానీ ఎమోషనల్‌తో కూడుకున్న ఒక ప్రాంత రైతులు ఎమోషనల్‌తో కూడుకున్న కథ. దానికి కొన్ని అబ్జెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ గవర్నమెంట్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. చాలా మందికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. బయట పెట్టడానికి. సో మీరు చాలా ధైర్యంగా కథను బయటికి తీసుకొస్తున్నాను. ఒక రైతుల కోసం చేస్తున్నాను. రైతులను ప్రపంచం అందరికీ చెప్పాలని ఒక కథ చెప్తాను అంటున్నారు. దీని వెనకాల కొన్ని పరిణామాలు ఉంటాయి. ఇలాంటి పరిణామాలు మీరు ముందే ఎక్స్‌పెక్ట్ చేశారా? ఏమన్నా వస్తాయి అనుకున్నారా? లేదా ఎలాంటి అని మీ ఉద్దేశం? ఏమన్నా అవ్వచ్చు. అంటే గవర్నమెంట్‌కి వ్యతిరేక ఒక గవర్నమెంట్ ఇప్పుడు పర్టిక్యులర్‌గా ఒక్కడి ఆహం అంటే అందరికీ అనిపించేది ఒక గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా వెళ్తుందని. కథలో ఎంత ఇది లేకపోయినా రాజకీయం లేకపోయినా సినిమా అన్నా సరే బయటకు చూస్తుంటే ఒక అనిపిస్తుంది. సో నేను పుట్టుకతో హిందువుని. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. మనకి ఏదో రాసి పెట్టుంది అనుకోండి, అది జరిగి తీరుతుంది. మన చావు రాసి పెట్టుంది అనుకోండి, ఎలాగైనా చచ్చిపోతాం. అది చచ్చిపోయేది ఏదో కాజుకి చచ్చిపోతే. సో ఎవళ్ళకి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చుంటే ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలనని ఎదిరించేవాళ్ళు ఎవరు? ఎదిరించడానికి ఎవరో ఒకళ్ళు ముందు రావాలి. ఒకళ్ళు ముందు వస్తే 100 మందికి తోడవుతారు. సరే, ఆ ఇనిషియేటివ్ మనం ఎందుకు తీసుకోకూడదు? ఒక రైతు బిడ్డగా నా వంతుగా నా బాధ్యత నేను చేద్దాం అనుకున్నా, కష్ట నష్టాలు ఏమొచ్చినా సరే దానికి సిద్ధపడే దిగాం. ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. ఏమేం జరుగుతున్నాయో చూస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళు ఏమవుతున్నారో చూస్తున్నాం. వీటన్నిటికీ సిద్ధపడే ఓకే, మనకి ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. మనకు రాసి పెట్టలేనిది ఏదో వచ్చి పడిపోదు. అంటే వాళ్ళు భూములు ఇచ్చేటప్పుడు ఇలాంటి పరిణామం జరుగుతుందని కూడా ఊహించలే. వాళ్ళు భూములు ఇచ్చినాక తర్వాత ఆయన ఆ ప్రాంతంలో గెలిపించుకున్నప్పుడు కూడా వాళ్ళు ఊహించలే. సో ఇటువంటి ఏదైనా జరగచ్చు. ఇదంతా మన కర్మ సిద్ధాంతం. జరిగేది ఏదో జరగకమాందో, జరగాల్సింది జరిగి తీరుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు చూస్తారు ప్రేక్షకులుగా. ఆల్ ది బెస్ట్ అండి. నేను కూడా రైతు బిడ్డనే.